వాస్తవంగా మనసు ఒక చోట మనువు ఒక చోట అన్నటువంటి సామెత ఉంటుంది. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషనే కానీ తప్పనిసరిగా మారాల్సిందే. ఇప్పుడు మా సొంత ఊరు తెనాలి. ఎప్పుడో 4th క్లాస్ అప్పుడు బయటకు వచ్చేసాం. ఆ తర్వాత ఎక్కడెక్కడో తిరిగాం. తెనాలి పోతే ఇప్పటికి కూడా అదో తృప్తి. అది మాది అన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. నాది అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. అది బంధువులు ఉన్నారనినా లేకపోతే ఏదైనా కానీ అదొక ఫీలింగ్ ఉంటుంది. అదే సందర్భంలో రాష్ట్రం అంతా తిరిగి అక్కడ అన్ని చోట్ల ఉద్యోగం చేయడం మూలంగా అటు వైజాగ్ లేకపోతే విజయవాడ, తిరుపతి, విజయవాడలో ఎక్కువ కాలం ఉన్నాం కాబట్టి విజయవాడ నాది అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు? సుదీర్ఘకాలం పాటు అక్కడ పనిచేశాను కాబట్టి, దాదాపు 10-15 ఏళ్ళు అక్కడే ఉద్యోగంలోనే చేసి ఉన్నాను కాబట్టి, ఆ తర్వాత రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా అక్కడ నాది అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చంద్రబాబు గారికి కానీ లోకేష్ గారికి కానీ వీళ్ళందరికీ హైదరాబాద్ మాది అనే ఫీలింగ్ ఉంటుంది. కుప్పమో నారావారిపల్లిలో అవన్నీ మా ఊరు అని ఉంటుంది. కానీ ఎక్కువగా వాళ్ళ జీవితం హైదరాబాద్లోని కేంద్రీకృతం అవడం వల్ల అదే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి కథ మారింది. దాదాపుగా ఆంధ్రాలో సెటిల్ అవ్వాల్సిందే, అమరావతి ప్రాంతంలో సెటిల్ అవ్వాల్సిందే. అలాగే తెలుగుదేశం పార్టీ యాక్టివిటీ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎక్కడైతే ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేదో దాన్ని కూడా ఇప్పుడు విజయవాడకి తీసుకొస్తున్నారు. బెన్ సర్కిల్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం, బెన్ సర్కిల్ రామవరపాడు రింగ్ మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు, శైల కాలేజ్ దగ్గరలో. తద్వారా ఒక పర్మనెంట్ సెటప్ అన్నటువంటిది ప్రిపేర్ చేసుకుంటున్నారు. అంటే ఇక ఇప్పటిదాకా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ బిడ్డలకు సంబంధించినటువంటి అంశాలు ఇతరత్ర స్కూల్ కూడా హైదరాబాద్లో ఉంటుంది. మరి అది కూడా ఏమన్నా అమరావతిలో ఏర్పాటు చేస్తారేమో. ఇప్పటిదాకా ఓ సిస్టమేటిక్గా వెళ్ళింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు తెలుగుదేశం వాళ్ళు డొనేట్ చేయడం కానీ, ఆ తర్వాత వాళ్ళకి అది చాలా చక్కగా బాధ్యతగా ఖర్చు పెట్టడం కానీ దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ఇక పైన ఆ కార్యకలాపాలన్నీ బెజవాడ వేదికగా జరగబోతూ ఉన్నాయి. ఓ మంచి ఆలోచన. అట్లాగే బాబు గారు ఒక ఇల్లు కూడా బెజవాడలోనో లేకపోతే అమరావతిలోనో కట్టుకుంటే బెటరు. అదేది కరకట్ట వెనకాల కాకుండా సొంతగా కట్టుకుంటే అటు లోకేష్కి ఒక ఇల్లు, బాబు గారికి ఒక ఇల్లు కూడా కట్టుకుంటే బాగుంటుంది.